చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది సార్. పరిపాలన ఎలా ఉంది? మీకు నచ్చిందా లేదా? ఉగాది పచ్చడిలాగా ఉంది మేడం. అంటే ఉగాది పచ్చడిలా అంటే? పుల్లగా ఉంది. హామీలు ఇచ్చి దాదాపు తండ్రి కొడుకు ఇద్దరు కూడా తండ్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజకీయం రిటైర్మెంట్ లోపలే లోకేష్ బాబుకి అబద్ధాలు నేర్పించేశాడు. ఆయన కూడా అబద్ధాలు నేర్చుకుని ఈరోజు దాదాపు ఆంధ్రప్రదేశ్ అందరిని కూడా మోసం చేసినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందంటే రాబందుల రాజ్యం నడుస్తుంది. మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మెగా డిఎస్సి మీద రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ ఇస్తారు. మేము చర్చకు సిద్ధం, మీరు రండి అని చెప్పేసి. మీరు ఏమంటారు? మేడం, నేను ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాకుండా డిఎస్సి రాసినటువంటి 2025 డిఎస్సి రాసినటువంటి ఈరోజు గుంటకల్ నియోజకవర్గంలో తెలుగుదేశం ఒక మహిళ ఆమె కండువ వేసుకొని మేము చేసినటువంటి దీక్షలో వచ్చి నాకు అన్యాయం జరిగిందని స్వయంగా తెలుగుదేశం కార్యకర్త డిఎస్సి గురించి మాట్లాడింది. మేమే అబద్ధాలు చెప్పడం లేదు. ఈరోజు అనేక ఈ రాష్ట్రంలో దాదాపు చాలామంది కూడా డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో నకిలీ సర్టిఫికేట్లతో ఈరోజు ఆక్రమంగా పోస్టులు ఇచ్చారు, అమ్ముకున్నారు. యువగళంలో ఎవరైతే లోకేష్ బాబు గారితో నడిచారో వాళ్ళందరూ కూడా పోస్టులు ఇచ్చారు. మరి వాళ్ళంతా గాంజా బ్యాచ్ అని చెప్పి అంటున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు మేడం, గంజాయి బ్యాచ్ ఎవరు? వాళ్ళే కదా. లోకేష్ బాబు గారి బ్యాచ్ గంజాయి బ్యాచ్. ఇప్పుడు ఆయన ఈరోజు తండ్రి ఏం చేస్తున్నాడో తెలియదు. మొత్తం లోకేష్ బాబు గారే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఈ రాష్ట్రంలో. మీకు ప్రతిదీ కూడా లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం మిత్రులు నడుస్తున్నారు. ఎక్కడ చూసినా అక్కడ దాడులు చేస్తున్నారు. ఈరోజు మా నాయకుడు విరూపాక్షను కూడా ఆక్రమ అరెస్ట్ చేసి ఈరోజు అల్ప సంతోషులుగా వాళ్ళు మిగిలిపోయారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని చూడట్లేదు, మరి రాష్ట్రాన్ని ఏం చూస్తాడని చెప్పి పరిపాలిస్తాడని అంటున్నారు కదా. ఈరోజు తల్లిని చెల్లిని చూడడం లేదని మీరు అంటున్నారే. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా వాళ్ళ తల్లిని కానీ వాళ్ళ అక్కను కానీ వాళ్ళ తమ్ముడైనా ఏ రోజైనా ఈ రాష్ట్రం మీ ప్రజలకు పరిచయం చేశాడా? మీరు చెప్పండి. ఎక్కడ కూడా చేయలేదు. ఈరోజు మామూలే ఇంట్లో గొడవలు అన్నది కామన్. అది ఈ రాష్ట్రంలో చెల్లిని కూడా ఆశీర్వాదం చేశాడు. ఈరోజు జగనన్న వదిలిన బాణం అని ఆమెనే సభముఖంగా చెప్తుంది. దాంట్లో ఏముంది? ఏ రోజైనా చంద్రబాబు నాయుడు వాళ్ళ బాబాయ్ వాళ్ళ తమ్ముడైనా వాళ్ళ చెల్లినైనా ఈ రాష్ట్ర ప్రజలకు పరిచయం చేశాడా? చేయలేదు. మేము ఎప్పుడు కూడా కుటుంబాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమిస్తాడు. దీంట్లో డౌటే లేదు మేడం. సొంత బాబాయినే హత్య చేశారు కదా, ఇంకా వీళ్ళేం పరిపాలిస్తారని. సొంత బాబాయిని హత్య చేసింది ఎవరు కాదు మేడం, వాళ్ళే చేసుకుని ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి పైన మోపుతున్నారు. కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చేశారు? పోలీసులు. ఈరోజు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళ కూటమి గవర్నమెంట్ నేరం రుజువు చేయమను. మళ్ళీ చేస్తే తెలుస్తుంది కదా మా గవర్నమెంట్ ఏమైనా ఉందా, మా నాయకుడు ఏమైనా ముఖ్యమంత్రి ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. సవాల్ చేస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ముద్దయ్యని నిరూపించమను మేడం. ఎక్కడ నిరూపిస్తారు? చేత కావడం లేదు. ఊకే అనుకుంటూ కాలం గడుపుతున్నారు, పబ్బం గడుపుతున్నారు అంతే. మరి వైసీపీ కార్యకర్తలందరూ రౌడీలు గోండాలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా. ఒరే వైసీపీ నా కొడకల్లారా తొక్కిపట్టి నారతీస్తా అంటున్నారు. మా నాయకుడు 2019 నుంచి 24 వరకు మేము అధికారంలో ఉంటే మా నాయకుడు ఎవరు కూడా రెచ్చిపోకూడదు. మేమే హత్య చేసి మా పైన కూడా కేసులు పెట్టాడు. మేము గుండాలు రౌడీలం కాదు. రామరాజ్యం నడుస్తున్న రాజన్న రాజ్యం కోసం పనిచేస్తున్నాం మేము అంతే.